మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జోహార్ వంగవీటి మోహన రంగా, జోహార్ 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 వంగవీటి మోహన రంగా, జోహార్ 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 వంగవీటి మోహన రంగా, జోహార్ జోహార్ వర్ధిల్లాలి వంగవీటి మోహన రంగా గారి నాయకత్వం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. వర్ధిల్లాలి వంగవీటి మోహన రంగా గారి ఆశయాలు, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. వర్ధిల్లాలి వంగవీటి మోహన రంగా గారి పోరాట పటిమ, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. జోహార్ వంగవీటి మోహన రంగా, జోహార్ 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 వంగవీటి మోహన రంగా, జోహార్ 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 వంగవీటి మోహన రంగా, జోహార్ 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 వంగవీటి మోహన రంగా. 77వ వంగవీటి మోహన్ రంగా గారి జయంతి సందర్భంగా తునిలో మన సూరపేట శ్రీనివాసరావు గారు ఇంకా అభ్యుదయ వాదులందరూ కూడా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచడం కూడా చాలా ఆనందంగా ఉంది. కారణం ఏమిటంటే వంగవీటి మోహన్ రంగా గారు ఒక జాతికో కులానికో నాయకుడు అనుకునే భ్రమలో మన యూత్ ఉన్నారు. అది మాత్రం నేను ఖండిస్తాను. ఎందుకంటే నేను ఆయనతో 84, 85, 86 వరకు వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లాల్లో ఆయన ఉద్యమాల్లో కలిసి పనిచేసిన వ్యక్తిని నేను. ఆయన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్ బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో అందరి యొక్క ఆశయాల కోసం బడుగులకి మరిని అదే విజయవాడలో కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఎవరికైనా నేను ఎక్కడి నుంచో వెళ్ళిపోయి నేను ఎక్కడి నుంచో వచ్చానండి, నేను పలానా కులస్తుడు, కులం వద్దు మనకి, నువ్వు బలహీనుడు కాబట్టి నీకేం కావాలి అని ఎన్నంటి ఆయనకి ఎక్కడ లేని ఒక ధైర్యాన్ని తీసుకొచ్చి అటు ఎంతో మంది యువతని ఇవాళ చాలా మంది మరుగుపడిపోయారు. కానీ వంగవీటి మోహన్ రంగా గారు కులనాయకుడు కాదు. నేను ఇప్పుడు చెప్తున్నా, ఆయన ఈ సమాజానికి అభ్యుదయవాదిగా ఆయన కానీ రాధా గారు కానీ వీళ్ళంతా కూడా అభ్యుదయవాదులు. అభ్యుదయ భావాల నుంచి బయటకు వచ్చి ఉద్యమాల్లోకి వచ్చిన వ్యక్తులు. కానీ ఈ రోజు మనం కొంతవరకు మన కులనాయకుడిగా చిత్రీకరిస్తున్నారో దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తాను. ఈ రోజు వంగవీటి మోహన్ రంగా గారు రాధా గారు ఆలోచనలు కానీ తీసుకుని వెళ్ళినట్టయితే ఈ సమాజంలో ఏవైతే కుళ్ళు కుతంత్రాలు చేస్తున్న రాజకీయాలు ఉన్నాయో అవన్నీ కట్టుబడతాయి. ఎందుకంటే రాజకీయ పార్టీలను విమర్శించడానికి కానీ కులనాయకులను విమర్శించడానికి కానీ నేను లేను. కానీ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడం యువత బాధ్యత. ఎందుకంటే ఆయన ఆలోచన విధానమే ఆయన కూడా ఎప్పుడు కూడా కులనాయకుల కన్నా సామాజిక వర్గ నాయకులే. అన్ని కులాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ ముఖ్యంగా వాళ్ళకి ఒక అండగా ఉండేవాడు ఆయన. అది విజయవాడలోనే కాదు, యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే వంగవీటి మోహన్ రంగా గారు ఒక ఐకాన్. ఆయన స్ఫూర్తితో నేను అనేక ఎన్నికల్లో పాల్గొన్నాం. బై ఎలక్షన్లో తెలుగుదేశం మంచి ఇదిలో ఉన్నప్పుడు 83లో కూడా కాంగ్రెస్ తరఫున ఆయన ఉంటే ఆయన కూడా వెళ్ళి పోలవరం కొన్ని ఏరియాలు కొన్ని నియోజకవర్గాల్లో ఆయన కూడా వెళ్ళి ఆయనతో పనిచేశాం. ఎందుకంటే ఆయన కూడా ఉంటేనే ఒక రకమైన ఒక తేజవంతంగా ఒక ఉత్సాహవంతంగా ఒక విప్లవాత్మకమైన ఆలోచనతోటి నడిచే ఆలోచనలు ఉంటాయి తప్ప ఈరోజు చాలా మంది రకరకాల చిత్రీకరిస్తారు. ఎప్పటికీ ఈ జాతికి ఉండవలసిన నాయకుడు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు చిన్న విషయం కాదు, వంగవీటి మోహన్ రంగా గారు పుట్టినరోజు చిన్న విషయం కాదు. ఎందుకంటే స్వాతంత్రం కోసం పోరాడిన అల్లూరి సీతారామరాజు ఈ రోజు పుట్టాడు. అలాగే ప్రపంచ దేశాలని ఒక ఉద్యమ స్ఫూర్తితోటి ఆధ్యాత్మిక వైపు తీసుకెళ్లిన మన వివేకానంద గారు కాలం చేసింది ఈ రోజే. అలాగే మన దేశానికి పతాకాన్ని అందించిన వెంకన్న గారు కాలం చేసింది కూడా ఇలాగే. అటువంటి ఈ రోజు ఇంత ప్రశస్తమైన రోజు. కొందరు పుట్టారు మహానుభావులు, వాళ్ళ పుట్టికి కొన్ని కారణాలు ఉంటాయి. ఆ కారణాలు లింకే అల్లూరు సీతారామరాజు ఉండొచ్చు, వివేకానంద ఉండొచ్చు, పింగళ వెంకన్న ఉండొచ్చు. ఇవన్నీ స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళ ఆశయాలతో మన యువత ముందుకెళ్లాలని కోరుకుంటూ ధన్యవాదాలు. అందరికీ నమస్తే. ఈరోజు స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన రంగా గారి 77వ జయంతి సందర్భంగా తుని పట్టణంలో ఉన్నటువంటి శ్రీ సాయి అన్నపూర్ణ వృద్ధుల ఆశ్రమంలో ఈ రోజున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వంగవీటి మోహన రంగా గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే యువత, వారి ఆలోచనలో అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి మన గొప్ప వ్యక్తులు కొంతమంది కరెల గణపతిరావు గారు, బాబా మహాదేవ్ గారు, సూర్యప్రకాశ్ గారు కొంతమంది కలయికతో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన రంగా గారి జయంతి జరుపుకోవడానికి మన కారణం పేద ప్రజల కోసం నిరంతరం శ్రమించి పోరాడిన వ్యక్తి వంగవీటి మోహన రంగా గారు. ఆయన పుట్టింది కాపు కులంలోనే అయినప్పటికీ కూడా బడుగు బలహీన వర్గాల కోసం, రిక్షా కార్మికుల కోసం, చెప్పులు కుట్టుకుండే సాధారణ వ్యక్తుల కోసం ఆయన నిరంతరం పోరాడేవారు. దాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని కుల మతాలకు అతీతంగా స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన రంగా గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే దిశలో మేము ఎప్పుడూ కూడా ముందుంటాం. అలానే ఆ మహానుభావుని స్ఫూర్తిగా తీసుకొని యువత కూడా సాటివారి కష్టంలో, కులాలు, మతాలు, ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా సాటివారి కష్టంలో ఉంటే మనం ఆయన స్ఫూర్తిగా తీసుకొని
మనం ఉన్నాం అనే ఒక ధైర్యాన్ని భరోసాని కల్పించాలి. విజయవాడలో కృష్ణా జిల్లాలో ఉయ్యూరు అనే గ్రామంలో జన్మించినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్దలు చెప్పినట్టుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఏ పేదవాడికి ఏ కష్టం వచ్చినా సరే వంగవీటి మోహన రంగా గారు గుర్తొచ్చేవారు. అలానే ఆ టైంలో కార్పొరేట్లను చేసిన ఘనత, రిక్షా కార్మికుల్ని, చెప్పులు కుట్టుకునే వాళ్ళని, రోడ్డు మీద పళ్ళ వ్యాపారం చేసుకునే వాళ్ళని కూడా కార్పొరేట్లను చేసిన ఘనత వంగవీటి మోహన రంగా గారి. అటువంటి నాయకత్వం ఈ రోజున మనకి కావాలి. అలాంటి నాయకత్వం కావాలంటే నేటి యువత ఆయన ఆదర్శంగా తీసుకొని బైక్ ర్యాలీలు చేయడం, ధర్నాలు చేయడం అయ్యి చేయడం కాదు, మనం ఆయన స్ఫూర్తిగా తీసుకొని భావితరాలకి మనం ఒక ఆదర్శపైన వంగవీటి మోహన రంగా గారిని స్ఫూర్తిగా తీసుకొని మనం ముందు మంచి మంచి కార్యక్రమాలు, కుల మతాలకు అతీతంగా, ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా రంగా గారు ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో సంబంధించిన వ్యక్తి కాదు. అన్ని కులాలకి, అన్ని మతాలకి కష్టంలో పేదవాడు ఉంటే పక్కన నిలబడి ధైర్యం ఇచ్చేవాడే రంగా. ఆ రంగా గారిని మనందరం కూడా స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో మరెన్నో మంచి కార్యక్రమాలు చేయాలని, దానికి యువత అందరూ కూడా ఇలాగానే కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా అందరూ ముందుకు రావాలని కోరుకుంటూ, ఇంత గొప్ప కార్యక్రమానికి మరి ముందుకు వచ్చినటువంటి యువతకి, పెద్దలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుసుకుంటూ, మీ అందరి ఆశీస్సులు అండదండలో ఉంటే భవిష్యత్తులో ఇలాగే రంగా గారి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తాం. ఆయన స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరికి తోడుగా అండగా నిలబడతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒక్కసారి అందరూ గట్టిగా జోహార్ వంగవీటి మోహన రంగా, జోహార్ వంగవీటి మోహన రంగా, జోహార్ వంగవీటి మోహన రంగా. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన పవిత్ర భారతదేశంలో మన తెలుగు వాళ్ళందరూ ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో సింహశక్తి సమానంగా ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి జన్మించడం ఈ రోజున మనందరి యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. అటువంటి వంగవీటి మోహన రంగా గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఆయన బాటలో నడుస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ కలవడానికి కారణం సూరపరెడ్డి శ్రీనివాస్ గారు. గత 4 సంవత్సరాల క్రితం ఆయన నాకు పరిచయం. అప్పటి నుంచి కూడా ఆయనలో ఉన్నటువంటి ప్రతి అణువణువు కూడా రంగా గారి ఆశయాలతో, రంగా గారి నామజపంతో నిండిపోయి ఉంటుంది. ఆయన తనకు పుట్టినటువంటి బిడ్డకి కూడా రంగా గారి పేరు పెట్టుకోవడం, రంగా గారి నామస్మరణ నిత్యం చేస్తూ ఉండడం, అలాగే ప్రతి ఒక్కరు కూడా కష్టంలో ఉన్న వాళ్ళందరికీ కూడా సహాయం లభించాలి, ప్రతి ఒక్కరు కలిసికట్టుగా ఉండాలి, కులాలతో మతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ, అలాగే తన కులంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక బలంగా వెన్నుదనగా నిలబడాలనేటువంటి ఆలోచనతో శ్రీనివాస్ గారు నడుస్తున్నారు. ఆయనకి భవిష్యత్తులో మరింత శక్తిని ఆ పరమేశ్వరుడు ఇవ్వాలని, రాజకీయంగా, సంఘటితంగా, సాంఘికంగా, సామాజికంగా అభివృద్ధిలోకి రావాలని ఆయనకి ఆశీస్సులు అందజేస్తూ సెలవు. వంగవీటి రంగా, వంగవీటి రంగా.